మనలో చాలా మందికి ఇష్టమైన దైవము లేదా కులదేవతలు ఉంటారు. కానీ ప్రతి ఊరి ప్రజలకు మాత్రం ఒక ఆడపడుచు ఉంటుంది. ఆమె మనల్ని పట్టి పీడించే దరిద్రాన్ని, దుష్ట శక్తులను ఊరి పొలిమేర దగ్గరకు కూడా రానివ్వకుండా కాపాడుతుంటుంది. అలాంటి అతి పురాతనమైన మరియు మహిమానితమైన చరిత్ర ఈ మహేంద్రవాడ తల్లులది. ఈ రోజు మన శ్రీరామ్ సత్య వ్లాగ్స్ తెలుగులో ఈ తల్లుల గొప్పతనం, వారి ఉగ్ర స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి చాలా బాగా నచ్చుతుంది. మీరు చూస్తున్న ఈ అద్భుతమైన జాతర ఏంటో మీకు తెలుసా? తూర్పుగోదావరి జిల్లా ఆడపత్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో జరిగి గోగులమ్మ తల్లి, భూలోకమ్మ తల్లుల తీర్థ మహోత్సవం. మహేంద్రవాడ గ్రామంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, పెళ్లైనా, గృహప్రవేశమైన, వ్యవసాయం మొదలుపెట్టినా ముందుగా ఈ గోగులమ్మ, భూలోకమ్మ తల్లులకు నైవేద్యం సమర్పించిన తర్వాతే మొదలు పెడతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలకు ఆ తల్లులే సర్వస్వం. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు గోగులమ్మ, భూలోకమ్మ తల్లి అమ్మవార్లు ఈ ఇద్దరు తల్లులు వేరువేరుగా కాకుండా ఒకే గుడిలో ఒకే పీఠంపై ఎందుకు కొలువై ఉన్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? గ్రామ పెద్దలు ఈ ఇద్దరు తల్లులను ఒకే చోట నిలపడం వెనుక ఒక అద్భుతమైన సృష్టి రహస్యం ఉంది. మనిషి బ్రతకాలంటే రెండు కావాలి. ఒకటి కడుపు నిండా తిండి, రెండు నిండు నూరేళ్ల ఆయుష్. ఒక తల్లి ప్రాణాన్ని ఇస్తే ఇంకో తల్లి ఆ ప్రాణానికి రక్షణ కవచంలో నిలబడుతుంది. ఎడమ వైపు కొలువై ఉన్న భూలోకమ్మ తల్లి సాక్షాత్తు ఆ భూదేవికి, అన్నపూర్ణాదేవికి ప్రతిరూపం. ఊర్లో పంటలు పచ్చగా పండాలన్నా, రైతులు ఇంటి సిరులు కురవాలన్నా సృష్టికారకురాలైన ఈ భూలోకమ్మ తల్లి కరుణ ఉండాల్సిందే. ఈ తల్లి నవ్వుతూ ఉంటే ఊరంతా కలకల్లాడుతుంది. మరి పండిన పంటను, ఆ ఊరి జనాన్ని, పశువులను, గోవులను అంటువ్యాధుల నుండి, కంటికి కనిపించిన దుష్టశక్తుల నుండి కాపాడాలి కదా. అందుకే చేతిలో ఖడ్గం పట్టి ఉగ్ర రూపంలో ఊరి పొలిమేరలో కాపలా కాసి సాక్షాత్తు ఆ మహాకాళి దుర్గామాత ప్రతిరూపమే కుడివైపు ఉన్న గోగులమ్మ తల్లి అమ్మవారు. ఈ తల్లిని కన్నెత్తి చూడాలంటే రాక్షసులకు వణుకు పుడుతుంది. సృష్టి రక్షణ అయిన ఈ ఇద్దరు తల్లులు ఒకే చోట ఉండాలన్న ఉద్దేశంతో మహేంద్రవాడ పూర్వీకులు ఎంతో ముందు చూపుతో ఈ ఇద్దరు తల్లులను ఒకే చోట ప్రతిష్ఠించారు. ఊరి ప్రజలకు ఈ ఇద్దరు తల్లులు రెండు కళ్ళు లాంటి వారు. ఒక కన్ను అమృతాన్ని కురిపిస్తే మరో కన్ను దుష్ట శక్తులపై నిప్పులు చెరుగుతుంది. పోషణకు భూలోకమ్మ తల్లి, రక్షణకు గోగులమ్మ తల్లి. అందుకే ఈ గుడి గడప తొక్కితే చాలు, ఏ కష్టమైనా, ఎంతటి అనారోగ్యమైనా ఆ తల్లుల పాదాల చెంత భస్మం అవ్వాల్సిందే. మహేంద్రవాడ పేరులోనే ఒక రాజసం ఉంది. ఈ అమ్మవార్ల జాతర వస్తుందంటే చాలు, ఊరంతా ఒక కుటుంబంలా మారిపోతుంది. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరంలో ఒకటైపోతారు. ఇక ఇంత పెద్ద జాతర కనుల పండుగల భూలోకమే దిగి వచ్చిందా అన్నంత అద్భుతంగా జరుగుతుందంటే దానికి మహేంద్రవాడ గ్రామ ఉత్సవ కమిటీ నెలల తరబడి నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి ఈ జాతరను ఒక మహాయజ్ఞంలో చేస్తారు. కళ్ళు చెదరే విద్యుత్తు దీపాల అలంకరణ, డప్పులు మూతలు, గరగ నృత్యాలు, వేలాది మందికి అన్నదానం, ఆకాశాన్ని అంటే బాణసంచ వరకు ఏ చిన్న లోటు రాకుండా దగ్గరుండి చూసుకుంటారు వీరంతా ఆ అమ్మవారి బిడ్డలు. ఆ తల్లుల్ని దర్శనం చేసుకుందామని నేను, మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి, అలాగే మా శ్రీవారు ముగ్గురు కలిసి వచ్చాం. ఆ తల్లిని నమ్ముకుని గుడిమెట్లు ఎక్కి వచ్చిన ఏ భక్తుల్ని ఆ తల్లి నిరసపరచదు. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ లో జై గోగులమ్మ తల్లి, జై జై భూలోకమ్మ తల్లి అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.